నిత్య జీవితంలో భగవద్గీత చదవడం వల్ల అనేక ఫలితాలు కలుగుతాయి. సర్వపాపాలు పోయి పుణ్యం కలుగుతుందని చెబుతారు. మరి భగవద్గీతలో ఏ యోగం చదివితే ఎటువంటి ఫలితం లభిస్తుంది, మన పాపాలు ఏ విధంగా తొలగిపోతాయి, ప్రతి పాపానికి ఒక పరిహారం ఉన్నట్టు ఏ యోగం చదవడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అర్జున విషాద యోగం చదవడం వల్ల మానవుడికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. సాంఖ్య యోగం వల్ల ఆత్మస్వరూపం కనబడుతుంది. కర్మయోగాన్ని చదివితే ఆత్మహత్య వగైరాల వల్ల చనిపోయి ప్రేతతత్వం పోకుండా ప్రేతాత్మలుగా తిరిగే జీవులు అక్కడ ఉంటే కనుక వారికి ప్రేతతత్వం నశిస్తుంది. జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం చదివితే చెట్లు, పశువులు, పక్షులు కూడా వాటికి పాపం నశిస్తుంది. ఆత్మ సంయమ యోగం పారాయణం చేస్తే సమస్త దానాల ఫలితం కలుగుతుంది. విజ్ఞాన యోగంతో జన్మరాహిత్యం కలుగుతుంది. అక్షర పరబ్రహ్మ యోగం వల్ల స్థావర్త్వం, బ్రహ్మ రాక్షసత్వం తొలుగుతాయి. రాజవిద్య, రాజగుహ్యో యోగంతో ఇతరుల వద్ద నుంచి ఏదైనా వస్తువు తీసుకోవడం వల్ల కలిగే పాపం నశిస్తుంది. ఇంకా విభూతి యోగంతో ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో అది లభిస్తుంది. విశ్వరూప సందర్శన యోగాన్ని చదివితే చనిపోయిన వారు కూడా తిరిగి జీవిస్తారని చెప్పబడింది. భక్తి యోగ పారాయణం వల్ల ఇష్టదేవత సాక్షాత్కారం కలుగుతుంది. క్షేత్ర విభాగ యోగం చదవడంతో చండాలత్వం నశిస్తుంది. గణత్రయ విభాగ యోగంతో స్త్రీ హత్యాపాతకం, వ్యభిచార దోషం నశిస్తాయి. పురుషోత్తమ ప్రాప్తి యోగంతో ఆహార శుద్ధి కలిగి మోక్షం సిద్ధిస్తుంది. శ్రద్ధాత్రయ విభాగ యోగంతో ఎన్నో తీవ్రమైన వ్యాధులు నశిస్తాయి. మోక్ష సన్యాస యోగం సమస్త యజ్ఞ చరణ ఫలం కలిగి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఈ విధంగా భగవద్గీతలో ఒక్కొక్క యోగం వల్ల ఒక్కొక్క ఫలితం సిద్ధించి మన జీవితంలో మోక్షాన్ని పొందే మార్గాన్ని సూచిస్తుంది. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.